మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఆనరబుల్ స్పీకర్ గారు. ఈరోజు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి. కల్వకుర్తిలో చాలామంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్లకు సరిపోయిన విధంగా అంటే 24 అవర్స్ ఆ స్లాట్స్ పెట్టినా కూడా చాలామంది చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ డయాలసిస్ సెంటర్ ఉన్నా కూడా ఇక్కడికి ఉస్మానియాకు అక్కడికి రావడం నుంచి వాళ్ళకు బస్సులలో వస్తే వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యంగా క్షీణించున్నటువంటి వాళ్ళు ట్రావెల్ చేయడం ఇబ్బందిగా అవుతుంది. గతంలో కూడా ఒకసారి గౌరవ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది, చేస్తామని కూడా చెప్పినారు. ఆ మిషన్స్ ఇంకా రాలేదు. అది దయచేసి మరి డయాలసిస్ పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక 4 ఆ మిషన్స్ అక్కడ ఏర్పాటు చేయిస్తే మా కల్వకుర్తి వాసులు చాలా దూరం వెళ్లకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలం హైవే అక్కడ చాలా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. రోజు 1-2 యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. అక్కడ అంబులెన్స్లు ఇమీడియట్గా రానటువంటి పరిస్థితి ఉంది, తక్కువగా ఉన్నాయి. కాబట్టి వెల్దండ కానీ లేదు కర్తాల మండలానికి కానీ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా పాపులేషన్ ఉన్నటువంటి ఈ మండలాలలో తలకొండపల్లి, అదేవిధంగా కర్తాల్ మండలాలకు 30 బెడెడ్ హాస్పిటల్ కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చేస్తామని కూడా చెప్పినారు. అయితే ఎక్కడ కూడా హాస్పిటల్ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే 60 నుంచి 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా 30 బెడెడ్ హాస్పిటల్ తలకొండపల్లిలో ఒకటి, అదేవిధంగా కడతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఆనరబుల్ స్పీకర్ గారు. ఈరోజు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి. కల్వకుర్తిలో చాలామంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్లకు సరిపోయిన విధంగా అంటే 24 అవర్స్ ఆ స్లాట్స్ పెట్టినా కూడా చాలామంది చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ డయాలసిస్ సెంటర్ ఉన్నా కూడా ఇక్కడికి ఉస్మానియాకు అక్కడికి రావడం నుంచి వాళ్ళకు బస్సులలో వస్తే వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యంగా క్షీణించున్నటువంటి వాళ్ళు ట్రావెల్ చేయడం ఇబ్బందిగా అవుతుంది. గతంలో కూడా ఒకసారి గౌరవ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది, చేస్తామని కూడా చెప్పినారు. ఆ మిషన్స్ ఇంకా రాలేదు. అది దయచేసి మరి డయాలసిస్ పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక 4 ఆ మిషన్స్ అక్కడ ఏర్పాటు చేయిస్తే మా కల్వకుర్తి వాసులు చాలా దూరం వెళ్లకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలం హైవే అక్కడ చాలా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. రోజు 1-2 యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. అక్కడ అంబులెన్స్లు ఇమీడియట్గా రానటువంటి పరిస్థితి ఉంది, తక్కువగా ఉన్నాయి. కాబట్టి వెల్దండ కానీ లేదు కర్తాల మండలానికి కానీ ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా పాపులేషన్ ఉన్నటువంటి ఈ మండలాలలో తలకొండపల్లి, అదేవిధంగా కర్తాల్ మండలాలకు 30 బెడెడ్ హాస్పిటల్ కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది, చేస్తామని కూడా చెప్పినారు. అయితే
ఎక్కడ కూడా హాస్పిటల్ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే 60 నుంచి 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా 30-బెడెడ్ హాస్పిటల్ తలకొండపల్లిలో ఒకటి, అదేవిధంగా కడతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.